హలో అండి. ఇంట్లో పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఈ రెమెడీ వాళ్ళ కోసమే అండి. ఇది పుదీనా పువ్వు అండి. ఇది మీకు చాలా తక్కువ తెలిసి ఉంటుంది నాకు తెలిసి. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇదేమో వాము పువ్వు అండి. ఇది కూడా మనకి బయట మార్కెట్లో పచారీ కొట్లో అయితే బాగా దొరుకుతుంది. ఇదేమో పచ్చకర్పూరం. ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఈ మూడిటిని మనం ఇట్లా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత వీటిని మనం ఒక జార్లోకి తీసేసుకుందాం. అలా జార్లోకి తీసేసుకున్న తర్వాత అవి మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో కానీ దేంతో తిప్పేస్తే అది వాటర్గా అయిపోవడం మనం చూస్తామండి. దాన్నే జెల్ లాగా అయిపోతుంది. దాన్ని తీసుకొని మన నొప్పులు ఉన్న చోట ఒక్క 2 నిమిషాలు మసాజ్ చేసి వదిలేస్తే చాలంటండి. మా తాతారు ఎక్స్పీరియన్స్ అది. జాయింట్ పెయిన్స్కే కాకుండా అమృతాంజన్ లాగా కూడా పనిచేస్తుందండి తలనొప్పికి. దీని వాసన, దీని ఘాటు వల్ల మన తలకాయ నొప్పి కూడా నిజంగా ఇట్లే ఎగిరిపోతుందండి ఖచ్చితంగా. అయితే దీన్ని మనం చక్కగా సేవ్ చేసి పెట్టుకోవాలి. మా నాయనమ్మ వేరే బాటిల్లోకి పోసేస్తున్నారు. దీన్ని చక్కగా క్యాప్ ఉన్న దాంట్లో పెట్టేయాలి, లేకపోతే మళ్ళీ అది ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జలుబు చేసినప్పుడు కూడా దీన్ని 2 డ్రాప్స్ వాటర్లో వేసుకొని తాగేయచ్చు అండి. నో ప్రాబ్లం అంట. లేట్ చేయకుండా ఈ ప్రయోగాన్ని మీ ఇంట్లో ప్రయోగించండి. ఇంకోటి అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో నలుగురికి యూస్ అవుతుంది. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్.